హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు నేను ఈవినింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. సో కాఫీ తాగే టైం అయిందనమాట. దానికోసం పాలు కాగబెడుతున్నాను. అదేంటో తెలీదు, అక్కడ మనం ఎంతసేపటి నుంచి వెయిట్ చేసినా పొంగవు. ఏదైనా ఎమర్జెన్సీగా పని వచ్చి కొంచెం అటు పక్కకు కదిలామా ఇట్లా అన్నీ పొంగిపోతాయి అన్నమాట. సో నేను జాగ్రత్తగా ఎప్పుడు దగ్గరుండి కాకపెడతాను. మధ్యలో ఏంటో స్పీకర్ పిలిస్తే బయటకు వెళ్ళి వచ్చేలోపు పొంగిపోయాయి అనమాట. సో మీలో ఎవరికైనా ఇలా జరుగుతూ ఉంటుందా? మనం అక్కడ ఉన్నంతసేపు అస్సలు పొంగవు. సో ఇక్కడ కరాచీ నుంచి ఉస్మానియా బిస్కెట్స్ ఆర్డర్ చేసుకున్నాము అంతకుముందు రోజు. అవి స్నాక్స్లోకి తింటున్నాం అనమాట. సో ఇవి బిస్కెట్స్ చాలా బాగుంటాయి కదా, మీలో ఎంతమందికి ఇష్టం? యాక్చువల్గా కాఫీతో బిస్కెట్స్ కానీ టీతో బిస్కెట్స్ కానీ అంత హెల్దీ కాదు, అంటే పర్టికులర్గా డైట్ అవి చేస్తున్న వాళ్ళకి. సో ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ తినే వాళ్ళకి ఓకే అనమాట. ఇవైతే ఉస్మానియా బిస్కెట్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. సో నాకు వాళ్ళ దగ్గర కరాచీలో అన్ని బిస్కెట్స్ నచ్చుతాయి, పర్టికులర్గా ఇవి ఇంకా నచ్చుతాయి అనమాట. సో తాగడానికి కాఫీ, తినడానికి కొన్ని బిస్కెట్స్ అనమాట. నేను వ్లాగ్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఎందుకు ఏంటి అనేది కూడా మీకు కూడా తెలుసు, నాకే కాదు. సో దాని గురించి పెద్దగా ఎక్కువ డిస్కస్ చేయాలి అని అనుకోవట్లేదు అనమాట. మీలో ఎవరికైనా ఇష్టమా ఇలా కరాచీ బిస్కెట్స్లో, లేకపోతే ఉస్మానియా బిస్కెట్స్ కానీ అలాగా? సో మనం చార్మినార్ వెళ్ళినప్పుడు అక్కడ బిస్కెట్స్ తింటాం కదా, నిమ్రా కేఫ్ అనుకుంటా, అక్కడ కూడా భలే ఉంటాయి కదా ఈ బిస్కెట్స్. ఇంకా కాఫీ అయితే తాగేస్తున్నాను. నేను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కాఫీ కానీ టీ కానీ తాగేటప్పుడు ఇంకా వేరే ఏ పని చేయను అనమాట. అంటే చాలామంది అటు ఇటు తిరుగుతూ తాగుతూ అలా ఉంటారు కదా, సో నేను అవేం చేయను. సో ఆరాంగా కూర్చొని రిలాక్స్డ్గా అయితే తాగుతాను. తర్వాత శ్రీకర్ కోసం మిల్క్ అయితే కలిపాను. సో ఆయన మనకి ఎక్కడ అందుబాటులో ఉన్నాడు అనేది నాకు తెలీదు. సో ఇప్పుడు మనం వెళ్ళి ఎత్తుక్కోవాలన్నమాట. ఫైనల్గా అయితే కనిపించాడు. సో ఇక్కడ తాగుతూ ఉన్నాడనమాట. సగం తాగి చాలు చాలు అంటున్నాడు, ఎందుకంటే ఫ్రెండ్స్ ఆయన కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారనమాట అక్కడ. సో ఇంకా వంట చేయాలి కదా అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఈ బోన్లెస్ చికెన్ కనిపించింది. సో ఏం చేద్దాం, స్టార్టర్ చేద్దామా, మెయిన్ కోర్స్ చేద్దామా, పులావ్ చేద్దామా, బిర్యానీ చేద్దామా, ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఫైనల్గా అయితే బిర్యానీకి స్టిక్ అయ్యాను. సో ఇది వచ్చేసి నేను బోన్లెస్ బిర్యానీ చేస్తున్నాను. మనకి చాలా రెస్టారెంట్లో బోన్లెస్ స్పెషల్ బిర్యానీ అని దొరుకుతూ ఉంటుంది కదా, అదనమాట. సో ముందుగా అయితే యాజ్ యూజువల్ ఎప్పుడు మనం అన్నిటికీ ఎలా మ్యారినేట్ చేసుకుంటామో చికెన్ని, అలాగే ఇక్కడ నేను బోన్లెస్సే తీసుకున్నాను అనమాట. ఇక్కడ కొన్ని మార్పులు చేసుకుంటే ఇది 65 బిర్యానీ కూడా అయిపోతుంది. సేమ్ ప్రొసీజర్ రెండింటికి. సో అది కూడా నేను చెప్తాను. ఈ మధ్య బయట తింటుంటే రబ్బర్లా అనిపిస్తుంది బోన్లెస్ పీస్, ఎందుకో నాకు తెలీదు. సో మనం ఒకసారి ఇంట్లో అంతకుముందు చాలాసార్లు చేశాను. సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి చేసి తిందాము అని చెప్పి అనిపించింది అనమాట. సో టైం కూడా ఎలాగో నా దగ్గర చాలా ఉంది. సో అందుకోసం అనేసి స్టార్ట్ చేశాను. సాల్ట్, పసుపు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇంకా చికెన్ మసాలా. సో ఫైనల్గా ఇది కాశ్మీరీ లాల్ మిర్చి అంటారు కదా, సో అది కూడా కొంచెం వేసి కలిపేస్తున్నాను. సో నేనండి స్పైసెస్ చాలా తక్కువ వేసాను, ఎందుకంటే శ్రీకర్ తినాలి కదా. ఇది 1/2 kg చికెన్ అనమాట. సో మీకైతే నార్మల్గా అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు అలా తినాలి అంటే ఇంకొంచెం స్పైసెస్ పడతాయి. బట్ నేను మా బాబుని దృష్టిలో ఉంచుకొని అన్నీ కొంచెం వేసాను. సో బాగా మ్యారినేట్ చేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవచ్చు, లేదు టైం ఉంది అంటే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో ఇది నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లోంచి తీసిన చికెనే కాబట్టి ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను. ఒక 1/2 అవర్ అయితే సాల్ట్ వాటర్లో నానబెట్టాను అనమాట. సో అట్లా నానబెడితే ఏంటంటే మనకి రబ్బర్ లాగా అవ్వకుండా ఉంటుంది. సో దీనిలో ఒక 1/2 అవర్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం మైదా వేసేసి కోటింగ్ ఇస్తుంది. సో మీరు ఇక్కడ ఇట్లా మనం బిర్యానీ చేయాలి అనుకుంటే కనుక 65 మసాలా అని చెప్పేసి బయట దొరుకుతుంది. ఆ 65 మసాలా యాడ్ చేసేసుకొని మీరు ఇక్కడ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేసుకున్నారు అంటే 65 బిర్యానీకి రెడీ అయిపోతుంది అనమాట. సో బయట ఆడుకుని ఇంకా పిల్లలు లోపలికి వచ్చారనమాట ఆడుకోవడానికి. ఇల్లులాగా ఉంచరు, టాయ్స్తో కన్నా థింగ్స్తోనే ఎక్కువ ఆడుతూ ఉంటారు ఇల్లంతా, మా సందులో పిల్లలు అనమాట. సో ఇంకా ఇట్లా ఒక 10 minutes తర్వాత డీప్ ఫ్రై కోసం అయితే అంతా రెడీ చేసుకున్నాను. నార్మల్గా మనం చికెన్ పకోడీ ఎలా చేస్తామో అలాగే. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా
అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో కొంచెం సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, చీలికలు చేసిన పచ్చిమిర్చి వేసేసి వేయించేస్తున్నాను. ఈ రెసిపీలో కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. బోన్లెస్ అయినా కూడా 65 అయినా కూడా. సో దానికోసం ఇక్కడ చూసారు కదా, కరివేపాకు అంతా నేను చక్కగా ఇట్లా చేస్తున్నాను అనమాట. వేయించేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ మీరు ఎట్లయినా కట్ చేసుకోవచ్చు, పొడవుగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా కారం యాడ్ చేయాలి, చెప్పాను కదా నేను తక్కువ స్పైసెస్ వేస్తున్నానని, అందుకని మళ్ళీ ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీనే వేశాను. మీరైతే నార్మల్ కర్రీస్లో వేసుకుంటాం కదా ఆ కారం వేసేసుకోండి. లేదు అంత స్పైస్ మాకు వద్దు అనుకుంటే కొంచెం అంత కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కలర్ కోసం అనమాట, టేస్ట్ కోసం కూడా. బట్ మీ ఆప్షన్, మీకు ఎలా కావాలి అనుకుంటే అలాగా. సో ఇది బాగా మగ్గిపోవాలన్నమాట. తర్వాత దీనిలో కొన్ని మసాలా యాడ్ చేస్తున్నాను, మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. అంటే ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ సరిపడగా వేసేసాను, అందుకని ఇందులో కొంచెమే వేస్తున్నాను. మీరు చికెన్లో కొంచెమే వేసుకుంటే ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మ్యారినేట్ చేసిన మసాలాలను బట్టి ఇందులో మసాలా అంతా వేసుకోండి. తర్వాత నేను ఇందులో కొంచెం అంత టమాటో సాస్ వేసాను, ఇది ఆప్షనల్, జస్ట్ టేస్ట్ ఎన్హాన్సింగ్ కోసం వేసాను. సో 65 బిర్యానీ అయితే కన్ఫామ్గా వేసుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత బాగా చిలకరించిన పెరుగు అయితే వేసాను ఒక కప్కి. ఇది నేను చల్లారిన తర్వాత వేసాను అనమాట. మనం వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇట్లా ఇరిగిపోయినట్టు అయిపోతుంది కదా. సో ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇమీడియట్గా స్టవ్ వెలిగించేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేసి దానిలో మనం ఆల్రెడీ వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అంతా వేసేయడమే. చూసాం కదా ఇట్లా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసుకొని 5 మినిట్స్ అంటే 5 మినిట్సే, ఎక్కువగా వేస్తే మళ్ళీ మనకి పగిలిపోయినట్టు అయిపోతుంది అనమాట, ఇరిగిపోయినట్టు అయిపోతుంది. సో ఇంకా వేసేసాను. నేను ఇక్కడ చికెన్కి కోటింగ్ ఎక్కువ కావాలను మైదాతో, మైదా, కార్న్ఫ్లోర్, బియ్యం పిండి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే తక్కువే ఇచ్చాను. సో ఇది ఇలా దీనిలో కొత్తిమీర కూడా వేసేసుకొని 5 మినిట్స్ ఇట్లా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేసే క్లిప్ ఇందులో అయితే కట్ అయింది, బట్ వేసాను అనమాట. తర్వాత ఇంకా ఇప్పుడు రైస్ కోసం మీకు ఎంత రైస్ కావాలో రైస్ తీసుకొని దాన్ని బట్టి వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ దినుసులు అంటే లవంగం, చెక్క, ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా, హోల్ గరం మసాలా అవన్నీ కూడా యాడ్ చేసేయండి. ఇందులో కొంచెం గీ కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి బాగా సన్నగా చీల్చి అవి కూడా వేసుకోవాలన్నమాట. మీరు కావాలి అనుకుంటే బియ్యం ముందుగా నానబెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా వేయచ్చు. సో నేనైతే నా దగ్గర ఉన్న బియ్యాన్ని నేనేమి నానబెట్టట్లేదు, నార్మల్గా షాప్లో తీసుకొచ్చిన బియ్యం అనమాట. అది కేజీ 140కి అట్లా అమ్ముతారు కదా, అవి తీసుకొచ్చింది. అంటే దావత్ కానీ అట్లా ఏమీ కాదు అని చెప్తున్నాను అనమాట. ఇలా స్పైసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఇవి నేను కేరళ నుంచి తీసుకొచ్చినవి, ఎక్కువ పట్టవు, అందుకని మినిమల్గా వేసుకుంటున్నాను. ఇవి చాలా ఘాటుగా ఉన్నాయన్నమాట. సో అందుకని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. దీనిలో ఇంకా సాల్ట్, వాటర్కి సరిపడా, బియ్యానికి సరిపడా, మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే చికెన్లో ఉంది, ఇందాక మనం చేసిన దానిలో కూడా ఉంది కదా. సో అందుకని ఫైనల్గా కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసేసి బియ్యం వేసేసి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. దీనిలో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది ఒక బాయిల్ రాగానే ఇందులో మనం రైస్ వేసేసుకోవడమే. నేనైతే నానబెట్టుకోలేదు, మీరు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని ఒక 70% కుక్ అయ్యే వరకు మీరు కుక్ అయిన తర్వాత ఒకటి ఏదైనా ఇట్లా మందమైన గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుని దాని మీద ఇట్లా లేయర్స్ వేసేసుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే రైస్ వేసుకున్న తర్వాత చికెన్ అంతా నాకు ఒక లేయర్ సరిపోయేలా ఉంది, 1/2 kg కదా. సో అందుకని ఆ మసాలాతో సహా మొత్తం ఆయిల్ అందులో ఉన్నదంతా కూడా ఇట్లా కొంచెం వాటరీగానే ఉంటే బాగుంటుంది అనమాట, బాగా దమ్ అవుతుంది. సో వేసేసి పైన ఇంకో రైస్ లేయర్ అయితే వేసేస్తాను. మీకు లేదు ముక్క దగ్గరకు వచ్చేసింది అనుకుంటే కనుక మీకు ఆల్రెడీ హాట్ వాటర్ ఉంటాయి కదా, అవి కొంచెం వేసుకొని సైడ్స్ అనేవి వేసుకోవచ్చు. సో గీ అయితే మొత్తం వేసుకుంటున్నాను నేను. ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఇంకొంచెం స్పైస్ కావాలి అంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, అంటే మీరు తినే ఫ్లేవర్స్ని బట్టి, మీకు నచ్చేదాన్ని బట్టి అనమాట. తర్వాత పైన రైస్ని ఇంకో లేయర్ వేసేస్తున్నాను అనమాట.
నార్మల్గా అనుకుంటాం బిర్యానీ చేయడం చాలా కష్టం అలా ఎలా అని. బట్ మనం వన్స్ ఒక్కసారి ట్రై చేసాము అంటే ఇంతేనా అనిపిస్తుంది. ట్రస్ట్ మీ, ముక్క అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందనమాట. సో నేను చాలా రోజుల తర్వాత చేశాను రీసెంట్గా అండి. నేను ఎక్కువ పులావ్స్, బగారా రైస్ ఎక్కువ చేస్తున్నాను. బిర్యానీ వేసి చాలా రోజులు అయిపోయింది, అందుకో ఏమో తెలీదు చాలా టేస్ట్గా వచ్చిందనమాట. సేమ్ ప్రాసెస్, పైన మళ్ళీ గీ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత కొత్తిమీర, కొంచెం కావాలి అనుకుంటే గరం మసాలా. సో దీని ఇక్కడ కలర్ కోసం నేను కొంచెం పసుపు వాటర్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నా దగ్గర సాఫ్రాన్ ఉంది, మర్చిపోయాను. జ్యోతి అని మన సబ్స్క్రైబర్ సాఫ్రాన్ పంపించున్నారు. నాకు దమ్ పెట్టేసిన తర్వాత గుర్తొచ్చింది, అదెందుకు నేను పసుపు వేసాను, మన దగ్గర సాఫ్రాన్ ఉంది కదా అని. సో కొన్నిసార్లు అంతే మనకు తెలియకుండా అలా జరిగిపోతూ ఉంటాయి అనమాట. సో ఒక టిష్యూ పెట్టేసి దాని మీద వాటర్ చల్లేసి దమ్ పెడుతున్నాను. మీరు మైదా పిండితో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే సిమ్లో 15 మినిట్స్ ఉంచుతానమాట. సో ఆ 15 మినిట్స్ ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి ఇక్కడ గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. ఎందుకంటే బిర్యానీ చేస్తే మనకు తెలియకుండానే చాలా గిన్నెలు అయిపోతాయి. సో మనం బిర్యానీ చేసామా, సింక్ నిండా గిన్నెలు చేసామా అన్న ఫీల్ అయితే నాకు ఉంటుంది. బట్ అప్పుడప్పుడు టేస్టీ ఫుడ్ తినాలి అంటే తప్పదు. సో మనం యాక్టివ్గా ఉన్నప్పుడు చక్కగా వండుకుంటే బాగుంటుంది. కుకింగ్ అయితే నాకు ఒక థెరపీ అనమాట. నా మైండ్ బాగాలేకపోయినా, ఫిజికల్గా బాగున్నప్పుడు ఎలాగో చేయలేము. సో మెంటల్గా ఏదైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా, కొంచెం లోగా ఉంది అన్నప్పుడు నేను వెళ్ళి మంచిగా కుకింగ్ ఐటమ్స్ ఒకటి సెలెక్ట్ చేసుకొని మంచి తినే ఐటమ్ అది వండుతాను. తింటాను అనే దానికన్నా మంచిగా వండుతాను. సో 15 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని రెస్టింగ్ కోసం పెడుతున్నాను. మీకు టైం ఉంటే అగైన్ మళ్ళీ 15 మినిట్స్, మీకు టైం లేదు అనుకుంటే 10 మినిట్స్ అనమాట. నేనైతే ఇక్కడ ఒక 15 మినిట్స్ రెస్టింగ్ కోసం పెట్టాను. సో డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తున్నాను అనమాట. సో మనం వెంటనే తినేదానికి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన దానికి మనకి టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి. ఈ పేపర్ అయితే తీసేస్తున్నాను, ఇంకా దమ్ అయిపోయింది కదా, దీంతో పని లేదు. మనం కావాలి అనుకుంటే దీని ప్లేస్లో మనం అరిటాకు పెట్టుకోవచ్చు, లేదంటే సైడ్స్ మైదాతో లాక్ చేయొచ్చు. సో ఇంకొక 15 మినిట్స్ ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి ఇంకా ఇక్కడైతే ఊడ్చేస్తున్నాను అనమాట. ఊడ్చేసి బయట ముగ్గు వేసేద్దామని చెప్పేసి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఒక లైక్ ఇంకా షేర్ చేయండి. సో అలాగే నీళ్ళు చల్లేసి ముగ్గు కూడా వేసేసాను. నేను వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు చక్కగా ఆరిపోయింది. శ్రీకర్ కూడా ఇంటికి వచ్చేసాడు ఆడుకుని. ఇంకా అగైన్ బిర్యానీ ఇంకా చికెన్ కాబట్టి ఆకలేసేస్తుంది అని స్టార్ట్ చేశాడనమాట. సరే తిందు కానీ అసలు టేస్ట్ చేయని ఎలా ఉందో అని చెప్పి. సో ఫైనల్గా అయితే ఇక్కడ టడా అది చూడగానే, అమ్మ నువ్వు చాలా బాగా చేసావమ్మా, హోటల్లో బిర్యానీ లాగా ఉందమ్మా, నువ్వు చాలా బాగా చేసావమ్మా అని చెప్పాడు. యాక్చువల్గా నాకు కూడా చాలా బాగా అనిపించింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత చేసిన నేను రెసిపీ ఇంకా టైమింగ్స్ అన్నీ నాకు ఇంకా బాగానే గుర్తున్నాయి అని అనుకున్నాను. ఇంకా పెట్టేసుకొని ఈ ముగ్గురం అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేసాము. చాలా బాగా కుదిరింది, ముక్క అయితే చాలా నీట్గా వచ్చింది. చెప్పాను కదా, దీనికిను బోన్లెస్ దానికి 65కి ఒక మనకి 65 మసాలా ఇంకా కోటింగ్ అనమాట, అంతే డిఫరెన్స్. మిగతాదంతా సేమ్ టు సేమ్, మీరు అలా కూడా చేసుకోవచ్చు. బట్ బోన్లెస్ చికెన్ బిర్యానీ అయినా 65 చికెన్ బిర్యానీ అయినా కూడా కరివేపాకు చాలా ఇంపార్టెంట్. యూజువల్గా మనం బిర్యానీ అంటే పుదీనాకి పర్టికులర్గా కొత్తిమీరకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. బట్ ఈ బిర్యానీలో ఏంటంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అది కన్ఫామ్గా ఉండాల్సిన ఇంగ్రీడియంట్ అనమాట. సో నా ఏమంటారు, నా డల్ ఫేస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. చాలా డల్గా ఉంటాను కదా వండేసరికి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను చెప్తున్నాను, నువ్వు కూడా తిని తొందరగా, చాలా బాగుంది అని చెప్పేసి. కాకపోతే చాలా వేడిగా ఉందన్నమాట. శ్రీకర్ ఏమో నేను తింటాను అంటున్నాడు. సో శుభ్రంగా మంచిగా తినేసిన తర్వాత ఎంతసేపు రచ్చ చేసిన కిచెన్ని క్లీన్ చేసుకోవాలి కదా. సో ఆ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత మోటార్స్ అన్నీ ఆన్ చేసుకొని బయట ఇంకేమైనా పనులన్నీ అవన్నీ చేసుకొని ఇంకా కీసేసేసిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి పడుకోవటమే. ఇలాగే ఉంటుంది ఈవినింగ్ టు నైట్ రొటీన్. ఎక్కువగా మ్యాక్సిమం టైం ఈవినింగ్స్ టిఫిన్ సెక్షనే పెడతాను నేను. అంటే రైస్ అట్లా చాలా తక్కువ అనమాట. మామూలుగా కూడా నేను ట్యూస్డే ఇంకా థర్స్డే టిఫిన్ అనమాట. సో దానికోసం అందరికీ టిఫిన్ చేస్తాను. రిమైనింగ్ డేస్లో కూడా బ్యాటర్స్ ఏమైనా ఉన్నా లేకపోతే చపాతీ అయినా కూడా మ్యాక్సిమం నేను
టిఫిన్ సెక్షన్లో పెడతాను. సో మీకు కనుక బిర్యానీ నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు బాగా వస్తే ఇన్స్టాగ్రామ్లో నాకు షేర్ చేయండి ఫొటోస్. నేను వాటిని మళ్ళీ పోస్ట్ చేస్తాను స్టోరీస్లో. సో ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది, చూసారు కదా. నైట్ బాగున్నా బాగోకపోయినా మార్నింగ్ ఈజీగా మొత్తం నైటే క్లీన్ చేసేసి పడుకుంటాను. ఏదైనా రేర్ కేసులో మరీ హెల్త్ బాగాలేదు అనుకున్నాడు తప్ప రిమైనింగ్ అన్నిసార్లు. సో ఇదంతా అయ్యేసరికి 10:30 అయింది. సో ఇంకా చెప్పాను కదా, మోటార్స్ అన్నీ ఆన్ చేసుకొని చూస్తే ఇంకా బట్టలు వేసాను అనమాట వాషింగ్ మిషన్. సో వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేయాలి అని గుర్తొచ్చింది. సో వెళ్ళేసి అప్పుడు ఆ వాషింగ్ మిషన్లో బట్టలు తీసేసి ఇంకా ఆరేసాను అనమాట. ఆరేసేలోపు వేసిన మోటార్స్ కూడా ఫిల్ అయిపోయాయి. ఇంకా చక్కగా కీస్ అదంతా వేసేసి వచ్చాను. రోజు కీస్ వేసేటప్పుడు నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట. మోటార్స్ 2 స్విచ్ ఆఫ్ చేశానా లేదా అని ఎన్నిసార్లు గుర్తుపెట్టుకొని చేసినా కూడా మళ్ళీ చెక్ చేసుకుంటాను. సో పడుకునేటప్పుడు అది పెద్ద మైండ్లో తిరుగుతూనే ఉంటుంది అనమాట. చాలామందికి గ్యాస్ ఆఫ్ చేసామా, లైట్స్ ఆఫ్ చేసామా అలా ఉంటుంది కదా. మీకు అలాంటిది ఏమైనా ఉంటుందా? నాకైతే మోటార్ ఆఫ్ చేసామా లేదా అని. ఎందుకంటే నైట్ టైం వేసుకుంటాను, మార్నింగ్ స్కూల్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అప్పుడేమి నీళ్ళు అయిపోవటం ఆ కాన్సెప్ట్ ఉండదని చెప్పి. బట్ ఎవ్రీ టైం చాలాసార్లు బెడ్ మీదకి వెళ్ళి పడుకుని కూడా మళ్ళీ బయటకు వచ్చి కీస్ ఓపెన్ చేసి చూస్తాను అనమాట ఆఫ్ చేసానా లేదా అని. ఇంకా స్నానం చేసేసి శుభ్రంగా మాయిశ్చరైజర్ అంతా పెట్టేసుకొని పడుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఇప్పుడు షూట్ చేశాను కదా వ్లాగ్, ఇది కొంచెం అంత ఎడిట్ చేసుకొని పడుకుని పోతాను. ఇలా ఉంటుంది నా ఈవినింగ్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.